మనుషుల కంటే కుక్కల్లో వినికిడి శక్తి ఎక్కువ. అవును, అవి అసాధారణ వినికిడి శక్తిని కలిగి ఉంటాయి. అవి అంతరిక్షంలోని ఇన్ఫ్రాసోనిక్ శబ్దాలను కూడా వినగలవట. మనుషులకు ఏమాత్రం వినిపించిన 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలను కూడా కుక్కలు గ్రహిస్తాయని, అందుకే మనకు తెలియని విషయాలపైన అవి ప్రతిస్పందిస్తాయని చెప్తూ ఉంటారు. భూకంపాలు వచ్చినప్పుడు కూడా అవి ముందస్తుగానే మేల్కోవడానికి కారణం అదేనట. శబ్దాలకు ప్రతిస్పందిస్తూ అవి అరుస్తాయి, లేకపోతే ఈ ఊరలు కూడా వేస్తూ ఉంటాయి. తోడేళ్ల జాతి నుంచి వచ్చిన కుక్కలు మొరిగే లక్షణాలను వారసత్వంగా అందిపుచ్చుకున్నాయి. కుక్కలకు వాసన గ్రహించే శక్తి మనుషుల కంటే ఎక్కువే. అవి చుట్టూ ఉన్న వాసనలను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తాయి. తోడేళ్ల వంశానికి చెందిన శునకాలు తోడేళ్లు మాదిరిగానే తమ గుంపుతో సంప్రదింపులు కొనసాగిస్తాయి. తమ భావాలను వ్యక్తపరచడానికి లేదా ఇతర కుక్కలతో సంభాషించడానికి తమదైన శైలిలో అరుస్తూ ఉంటాయి. మనుషుల మాదిరిగానే కుక్కలు కూడా సామాజిక జీవులే. రాత్రి వేళల్లో కూత పెట్టడానికి ఎన్నో శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయట. కుక్కలు ఒంటరిగా కాకుండా ఇతర కుక్కలతో లేదంటే తమ యజమానితో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంటాయట. ముఖ్యంగా అవి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే వేరే కుక్కల దృష్టిని ఆకర్షించడానికి కూత పెడుతూ ఉంటాయి. అనారోగ్యంగా, శరీరంలో ఇబ్బందులు, అవయవాల నొప్పితో ఉన్నా అవి మొరగడానికి అవకాశం ఉంది. రాత్రిపూట తమ మంద గుర్తుకు వచ్చినా సరే కూత పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సైన్స్ చెప్తుంది. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.